ఇక ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగు హోలీలో మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ఎరుపు రంగు తయారీ కోసం పసుపు నీళ్లలో మనం నిమ్మరసాన్ని కలపాలి. నిమ్మరసంలోని ఆమ్ల ప్రభావంతో పసుపు రంగు ఎర్రగా మారుతుంది. ఇప్పుడు ఇది సహజ సిద్ధమైన ఎరుపు రంగు. ఇది హోలీకి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఎరుపు రంగు కోసం మందార పుష్పాలను కూడా వాడవచ్చు. మందార పుష్పాలను మిక్సీలో బాగా గ్రైండ్ చేసి వాటికి బియ్యం పిండిని కొంచెం కుంకుమ పువ్వును కలిపినట్లయితే ఎరుపు రంగు రెడీ. ఇది సహజ సిద్ధంగా ఉపయోగపడుతుంది. మన చర్మానికి కూడా మంచి గ్లో ఇస్తుంది. ఈ ఎరుపు రంగు కోసం దానిమ్మ తొక్కల్ని కూడా ఉపయోగించవచ్చు. దానిమ్మ తొక్కల్ని బాగా నీటిలో ఉడకబెట్టినట్లయితే కూడా చల్లారాక అది సహజ సిద్ధమైన ఎరుపు రంగుగా మనకు ఉపయోగపడుతుంది. ఇది హోలీలో సహజ సిద్ధమైన ఆర్గానిక్. ఇక ఎరుపు రంగులోనే మెరూన్ కలర్ లో మనకు కావాలనుకుంటే బీట్రూట్ ముక్కల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. బీట్రూట్ ముక్కల్ని బాగా ఉడకబెట్టి తర్వాత చల్లారాక ఆ నీటిని మనం మెరూన్ రంగు కోసం హోలీలో వాడుకోవచ్చు. ఇది సహజ సిద్ధమైన మెరూన్ కలర్. ఇక బ్రౌన్ కలర్ కోసం కాఫీ పొడిని వాడుకోవచ్చు. కాఫీ పొడిని బాగా ఉడకబెట్టి దానికి కొంచెం రోజ్ వాటర్ కలిపినట్లయితే సువాసనతో పాటు చక్కటి బ్రౌన్ కలర్ హోలీకి ఆడుకోవచ్చు. హోలీలో పర్పుల్ కలర్ కూడా మంచి కలర్. దీని తయారీ కోసం మనం బ్లాక్ క్యారెట్ ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. బ్లాక్ క్యారెట్, మొక్కజొన్న పిండి, రోజ్ వాటర్ కలిపిన ఈ పర్పుల్ కలర్ ని వాడడం వల్ల మనకు చర్మ సమస్యలు కూడా రావు. ఈ రీల్ తర్వాయి భాగం పార్ట్ 4 లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్.